వైకాపా పాలనలో రాష్ట్రము గంజాయి ఆంధ్రప్రదేశ్గా, డ్రగ్ ఆంధ్రప్రదేశ్గా తయారైంది. డ్రగ్స్, గంజాయి ఎక్కడ పడితే అక్కడ లభ్యమయ్యే పరిస్థితి వచ్చింది. చివరికి హై స్కూల్ విద్యార్థులు కూడా గంజాయికి, డ్రగ్స్కు అలవాటు పడిపోయినారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం చంద్రబాబు ప్రభుత్వం అటు గంజాయిని, ఇటు డ్రగ్స్ను కట్టడి చేసేటందుకు ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని నిర్ణయించడం చాలా హర్షణీయం. ఈ చర్యను కాంగ్రెస్ పార్టీ స్వాగతిస్తుంది. కానీ అదే సమయంలో మద్యం పాలసీ దారి తప్పింది. ఎలా తయారైందంటే మద్యం పాలసీ మండలానికి 4 మద్యం షాపులు, 40 బెల్ట్ షాపులు అనే విధంగా పాలసీ తయారైంది. ఎక్కడ చూసినా బెల్ట్ షాపులు. అంతెందుకు, హోమ్ మినిస్టర్ సొంత నియోజకవర్గం పాయకరావుపేట నియోజకవర్గంలో ఎస్ రాయవరం మండలంలో పేట సూదిపురం అనే గ్రామంలో నిన్నటి రోజు బెల్ట్ షాప్ కోసం దండోరా వేసి వేలం నిర్వహించారని పేపర్లో రావడం జరిగింది. ఈ బెల్ట్ షాప్ను దాసరి రమణబాబు అనే వ్యక్తి 2,01,000కి దక్కించుకున్నట్టుగా పేపర్లో వార్తలు వచ్చాయి. అంటే ఒక్క బెల్ట్ షాపు వేలంపాట వచ్చేసి 2,01,000. సాక్షాత్తు హోమ్ మినిస్టర్ నియోజకవర్గం. ఇది ఒక శాంపుల్ మాత్రమే, ఒక టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ మాత్రమే. కాబట్టి రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో బెల్ట్ షాపులు విపరీతంగా వచ్చేసాయి. కాబట్టి ఇదే విధంగా కొనసాగితే రాబో రోజుల్లో మద్యం రాష్ట్రంలో ఏరులై సెలయేరులై ప్రవహిస్తుంది. రాష్ట్రము మధ్యాంధ్రప్రదేశ్గా, ఆటవిక ఆంధ్రప్రదేశ్గా, అరాచక ఆంధ్రప్రదేశ్గా తయారవుతుంది. ఒకవైపు డ్రగ్స్ను, గంజాయిని కంట్రోల్ చేసి మరొక వైపు మద్యం వచ్చేసి విపరీతంగా ఏరులై సెలయేరులై పారుతూ ఉంటే దానివల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. కుండకు బొక్క పెట్టి కుండలో నీళ్లు పోస్తే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అవుతుంది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం బెల్ట్ షాపుల కట్టడి మీద ప్రత్యేక శ్రద్ధ వహించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఇక రెండో విషయం, శ్రీశైలం రిజర్వాయర్. ప్రస్తుతం శ్రీశైలం రిజర్వాయర్లో మొత్తం 215 టీఎంసీలు దాని కెపాసిటీ అయితే ప్రస్తుతం 131 టీఎంసీలు ఉన్నాయి. గరిష్టంగా 885 అడుగుల లెవెల్ ఉంటే ప్రస్తుతము 869 అడుగులకు నీటి మట్టం వచ్చింది. దీనికి కారణం తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలం ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రం ద్వారా జల విద్యుత్ కోసం అని చెప్పేసి 33,315 క్యూసెక్కులు నీరు వచ్చేసి రోజు కిందికి వదులుతూ ఉంది. దానివల్ల శ్రీశైలం రిజర్వాయర్ ఖాళీ అవుతూ ఉంది. ఇదే పరిస్థితి కొనసాగితే రాబో వేసవి కాలంలో ఆంధ్రప్రదేశ్లో తీవ్ర సాగునీటి సమస్య దేవుడెరుగు, తీవ్రమైనటువంటి త్రాగునీటి సమస్య ఏర్పడుతుంది. కాబట్టి ఇప్పటికైనా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మేల్కొని తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి ఈ యొక్క శ్రీశైలం రిజర్వాయర్ నుండి కిందికి నీళ్లు వదలకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని కాంగ్రెస్ పార్టీ సూచిస్తోంది.